ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సందు సందుకో న్యాయం, మనిషి మనిషికో న్యాయం అన్నదే అర్థం కావాల్సినటువంటిది. ఇప్పుడు కొలికపూడి మీదన తీవ్ర వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేసినోళ్ళు, ఆరోపణలు చేసినోళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడినోళ్ళు ఉన్నారు. కానీ ఆళ్ళందరినీ పార్టీలోనే ఉంచుతారు. కొలికపూడిని మాత్రం పదే పదే పిలిచి వార్నింగ్‌లు ఇస్తుంటారు తిరువూరు ఎమ్మెల్యేని. అలాగే థామస్ విషయంలోనూ అలాగే జరుగుతది. మరొకళ్ళ విషయంలోనూ అట్లాగే జరుగుతుంది. అదే చింతల ప ఏదైతే చింతమనేని దగ్గరకొచ్చేటప్పటికి, చింతమనేనిని ఇబ్బంది పెట్టే నాయకుడిని అరెస్ట్ చేయించారు, కేసులు పెట్టారు, ప్లస్ సస్పెన్షన్ కూడా చేసేశారు. అంటే చింతమనేనికి ఒక న్యాయం, కొలికపూడికి మరొక న్యాయం. ఇదే విచిత్రం. తాజాగా దెందులూరులో దాడికెళ్ళింది తెలుగుదేశం కార్యకర్త ఈడుగంటి శ్రీనివాస్ ఇంటి మీదకి ఎమ్మెల్యే మనుషులు. అయితే ఇప్పుడేంటి ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి లీగల్ సెల్ పదవిలో లేడు, కేవలం కార్యకర్త మాత్రమే, వైసీపీ కోర్టుగా చేసేస్తున్నాడు ఇక అతను. అతని మాటలు అవాస్తవం, మా వద్దన ఆధారాలు ఉన్నాయి, అతను కోర్టుగా పనిచేస్తున్నాడు. రాజకీయం కన్నా తన వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే నాయకుడు చింతమనేని కాబట్టి కోర్టు రాజకీయాల మీద చర్యలు తీసుకోవడంలో కొంత ఆలస్యమైంది, చేసేసాం అతన్ని అంటే సస్పెండ్ చేసేస్తారు. అదే అక్కడ వచ్చేటప్పటికి ఎమ్మెల్యేనే సస్పెండ్ చేసే స్టేజ్లో హడావిడి చేస్తారు. మరి ఇది ఎక్కడ రాజకీయం అర్థం కాదు.